హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు అతి త్వరలోనే 12వ పీఆర్‌కి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రానుందండి. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. 12వ పీఆర్‌సీ కనుక అమలైనట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు భారీగా బెనిఫిట్స్ అయితే రావటం అయితే ఖాయంగా అయితే చెప్పుకోవచ్చండి. అసెంబ్లీ ఎలక్షన్లు అయితే మొత్తానికి అయిపోయాయి. అందరి చూపు ఇక జూన్ 4 వచ్చే వరకు కూడా రిజల్ట్స్ పైన అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పీఆర్‌సీ ఆలస్యం కాకుండా అమలు కావాలని అయితే ఉద్యోగులు అటు పెన్షనర్లు అందరూ కూడా కోరుకుంటున్నారండి. ఇక దీనిలో భాగంగానే ఐఆర్ 27% నుంచి 35% వరకు కూడా ఇచ్చి పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అయితే కోరుతున్నారండి. ఇక ప్రభుత్వం పైన ఆర్థిక భారం ఎంత పడుతుంది, ఎప్పటి నుండి అమలు చేయాలనే అంశాలు చర్చ అయితే చేయాలి. ముఖ్యంగా పీఆర్‌సీ అనేది 5 సంవత్సరాలకి ఒకసారి ధరల పెరుగుదలను ఆధారంగా చేసుకొని ఇవ్వటం అయితే జరుగుతుందండి. 12వ పీఆర్‌సీ అమలుకు కమిటీ కూడా వేయటం జరిగింది. కమిటీ ధరల పెరుగుదల ఆధారంగానే ఫిట్మెంట్ కూడా ప్రకటన అయితే ఉంటుందండి. ఇంకా 12వ పీఆర్‌సీ ఉద్యోగ పెన్షన్లకు 12వ పీఆర్‌సీలో బేసిక్ ఎంత పెరుగుతుంది చిటికలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ స్టెప్లో అయితే పీఆర్‌సీ కమిషన్పై ప్రకటన అయితే జరగాలండి. ఇక ముఖ్యంగా మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని అయితే నియమించడం జరిగింది. 12వ పీఆర్‌సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా మనకి ఎప్పుడో వచ్చేసాయి. అయితే 11వ పీఆర్‌సీ వాస్తవంగా 2018 జూలై నుండి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ అయితే ఇచ్చింది. 1/1/2022 జీతంతో కలిపి 11వ పీఆర్‌సీని ఇవ్వటం అయితే జరిగింది. అంటే 1/1/2018 అమలు కాలేదండి. ఇదే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు భారీగా నష్టపోవడానికి కారణమైంది. అలా నష్టపోకూడదని ప్రస్తుత ప్రభుత్వం అయితే 30/6/2023కి పీఆర్‌సీ ముగిసిన వెంటనే అమలు చేయాలని చెప్పి కమిషన్ ప్రకటన అయితే జరిగింది మొత్తానికైతే. ఇక రెండవ స్టెప్లో వచ్చేసి 12వ పీఆర్‌సీ నివేదికకు గరిష్టంగా 1 సంవత్సరం కాలం అయితే ఉంది. ఇప్పుడు కేవలం 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. ఇక మూడో స్టెప్లో కొత్త పీఆర్‌సీ అమలు చేస్తే ఎంత డిఏ, డిఆర్ పెరుగుతుందో పేలో కలిసిపోతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక 12వ పీఆర్‌సీ అమలు వలన ఉద్యోగ పెన్షనర్లకి భారీగా బెనిఫిట్స్ అయితే రానున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్రం 1% డిఏకి రాష్ట్ర ప్రభుత్వం 0.91% డిఏ, డిఆర్ అయితే ప్రకటిస్తుంది. కాబట్టి పీఆర్‌సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ కూడా ఎంతో కీలక పాత్రనైతే వహిస్తుందండి. 11వ పీఆర్‌సీలో 23% ఇచ్చారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని బట్టి కనిష్టంగా 27% నుంచి గరిష్టంగా 35%కి అనుకుంటే కనిష్టంగా 27% ఇప్పుడు ఉన్న డిఏ, డిఆర్లు అన్నీ కూడా బేసిక్లో అయితే మెర్జ్ అయిపోయి 30,000 బేసిక్ పేమెంట్ వచ్చే ఒక ఉద్యోగికి ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా పీఆర్‌సీ అనేది ఖచ్చితంగా వర్తిస్తుందండి. సర్వీస్ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు పీఆర్‌సీ వలన చాలానే లాభాలు అయితే ఉన్నాయి. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో 68 కూడా విడుదల చేసింది. అయితే 11వ పీఆర్‌సీ అమలు వలన పొందే లాభాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. డిఏ 2023 నాటికి ఎంత ఉంటే అంత కూడా బేసిక్లో మెర్జ్ అయిపోతుందండి. దానికి 12వ పీఆర్‌సీ ఇచ్చే ఫిట్మెంట్ను కలిపి కూడా న్యూ బేసిక్ పేగా అయితే నిర్ణయిస్తారు. ఇక ఓల్డ్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ మొత్తం న్యూ బేసిక్ అయితే అవుతుంది. ఇక న్యూ బేసిక్ ఫిక్స్ అయిన తర్వాత న్యూ బేసిక్ ఆధారంగానే హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కూడా మిగిలిన అలవెన్స్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే పెన్షనర్లకు వర్తించదండి. ఇక ఎంప్లాయీస్ అండ్ టీచర్స్కి పీరియాడికల్గా ఇంక్రిమెంట్గా కొత్త బేసిక్ పే బట్టి పెరుగుతుంది. ఇదే విధంగా కొత్త బేసిక్ ఆధారంగానే 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 24 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయని అయితే చెప్పుకోవాలి. పెన్షనర్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చే వారికి ఎక్కువ పెన్షన్ వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక డిఏ రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతుందండి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా 12వ పీఆర్‌సీ అమలు వలన ఉద్యోగ పెన్షన్లకు భారీగా లాభాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చండి. అటు ఉద్యోగ ఉపాధ్యాయులకి, ఇటు పెన్షనర్లకి ఇద్దరికి కూడా లాభసాటిగా అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెన్షనర్లు, ఉద్యోగులకి దృష్టి అంతా కూడా 12వ పీఆర్‌సీ పైన అయితే ఉంది.
ఖచ్చితంగా జూన్ 2వ తేదీన ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.